పెన్షనర్లకు ముఖ్య ప్రకటన. పెన్షన్ తీసేస్తున్న చంద్రబాబు. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అమ్ముతాం. ఏపీ ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారుల్లో అనర్హుల గుర్తింపుపైన కసరత్తు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్ అందుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వీరికి అందుతున్న పెన్షన్ మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. అయితే కొందరు దివ్యాంగ పెన్షన్లు నకిలీ ధ్రువపత్రాలతో పొందుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి వారి ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేస్తుంది. నకిలీ ధ్రువపత్రాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఏపీలో పెద్ద సంఖ్యలో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు. ప్రభుత్వానికి సర్ఫ్ ఇచ్చిన నివేదిక మేరకు దాదాపు 60,000 మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని తేల్చారు. కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా జూలై, ఆగస్టు నెలల్లో ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఆ సమయంలో అనర్హులకు పెన్షన్ అందుతున్నట్లుగా గుర్తించారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారికి నోటీసులు జారీ అయ్యాయి. అయితే దివ్యాంగులు కొందరు నకిలీ ధ్రువపత్రాలతో పెన్షన్ పొందటంపైన జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. గత ప్రభుత్వం అనుసరించిన తనిఖీ విధానంలోనే ప్రస్తుతం ముందుకు వెళ్తున్నారు. దివ్యాంగ సర్టిఫికెట్ల జారీలోనూ పలు ప్రాంతాల్లో వేల రూపాయలు తీసుకొని జారీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే అంశంపైన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం నకిలీ ధ్రువపత్రాలతో పెన్షన్లు అందుతున్న వారిపైన ఫోకస్ చేయడంతో వారి పెన్షన్ కోత పడటం ఖాయమని అనిపిస్తుంది.